హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళు వచ్చినారనమాట. చాలా 4 days క్రితం వచ్చింది మా అమ్మమ్మ. సో ఇవాళ హోమ్ మేడ్ పానీపూరి, అంటే ఇంట్లో ఉన్న వస్తువులతో పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు నేను మా అమ్మమ్మ వెళ్ళి పొటాటోస్ అండ్ కొరియాండర్ అయితే తెస్తున్నాం అనమాట. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. లెట్స్ గో. హర్షి వాళ్ళ ఇల్లుకి ఒకసారి వెళ్ళేసి చూద్దాం. హర్షి క్లే టాయ్స్ చేసింది, అంటే హుండీ ఉంటుంది కదా, మనీ ఉండి అది బ్రేక్ చేసిందంట పగిలిపోయేసరికి మనీ కోసం. సో అదే మనీ వేసుకుంటారు కదా సేవింగ్స్, అవి చూడనాటికి బ్రేక్ చేసింది. దాన్ని కరగపెట్టి క్లే టాయ్స్ చేసింది హర్షి. ఫ్రెండ్స్ తను చేసిన క్లే టాయ్స్ బాగా క్యూట్గా ఉన్నాయి కదా. వెళ్దాం మార్కెట్కి వచ్చేసి. ఫ్రెండ్స్, మార్కెట్లో బ్రొకోలీ కనిపించింది కదా, దాన్ని నేను క్లిప్ తీసాను చూసారా. మార్నింగే బఠానాల్ని నానబెట్టుకోవాలి. ఈవినింగ్కి బాగా నానుంటాయి కాబట్టి ఉడకబెట్టుకొని పానీపూరీలు వేసుకోవచ్చు. సో మార్నింగ్ నానబెట్టేస్తాను వీటిని. అమ్మమ్మ బయట కూర్చోంది. బఠానాలని మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. ఇప్పుడు బఠానీల్ని ఉడకబెట్టుకుందాం. బఠానీలతో పాటే ఉల్లగడ్డ కూడా వేసుకొని ఉడకబెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, కొత్తిమీర నీళ్ళు చేసుకున్నాం. అంటే ఏం చేస్తాం, కొత్తిమీర నీళ్ళు ఎలా చేస్తాం, ఫస్ట్ వాష్ చేసుకొని మిక్సీలో వేసుకోవడం, వాటర్ పోసుకోవడం, అదే కదా. కొత్తిమీర, పుదీనా అన్నీ. మిద్దె పైన ట్యాంక్కి పెయింట్ వేస్తున్నాం. ఎలా వేస్తున్నామో చూద్దాం పదండి. ఇప్పుడు దాకా వేసాను, ఇది తీస్తున్నాం కదా, మళ్ళీ అది ఎందుకున్నాను. ఓకే, ఇది చేసే లోపల కొంచెం అవుతుంది కదా తెలిసినవి, అవి తర్వాత చూద్దాం. నెక్స్ట్ దీంట్లో నిమ్మకాయ అవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ మనం మిద్దె పైకి వెళ్ళి ట్యాంక్కి పెయింట్ ఎలా వేస్తున్నామో చూద్దాం. వచ్చేసామన్నమాట. కొంచెం అంటే ఆంటీ వాళ్ళ ఇంటి దాకా వచ్చాం. ఆంటీ ఇక్కడ కూడా వేసానండి, నేను చూడలేదు ఇందాక. ఇప్పుడు చూద్దామని మీకు కూడా చెప్తాను. ఇక్కడ కూడా ఆంటీ వేసింది పెయింట్. ట్యాంక్కి నేను ఆంటీ కలిసి వేస్తాం. ఓకే లెట్స్. పైన నేను మా టెర్రస్ టూర్ అని చూపించాను చూడండి. ఆ పైకి వెళ్ళి అందరు గోడుందని అక్కడ. సో ఇది వైట్తో కూలింగ్ పెయింట్ వేశారు సమ్మర్ కాబట్టి. ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ ఉండే ముక్కు పోయింది, అంటే కవర్ అయిపోయింది. ఇది ఏషియన్స్ పెయింట్స్ వారిది, 8 years వారంటీ ఉంది కాబట్టి ఇచ్చారు. ఈ కలర్స్ అన్నీ కలిపితే ఒక వండర్ఫుల్ కలర్ వచ్చింది. అదేందో చూద్దాం పదండి. పైకి వెళ్ళి అదిగోండి ఆ కలర్ వచ్చింది. సగం వేసేసినట్టుంది ఆంటీ. చలో త్వరగా వెళ్ళాలి. ఎదుగోండి ఆంటీ సగం వేసేసింది. ఇప్పుడు మనం వేద్దాం. ఇప్పుడు నేనే అనమాట చూసాను ఆంటీ. ఇప్పుడు చూసేసి వచ్చాను. నీట్గా కొన్ని దగ్గరలో ఆగిపోతూ ఉంటుంది. అది మనం
ఇలా నీట్గా మనమే ఇంట్లో వేసేసుకోవచ్చు. ఈజీ మెథడ్. ఇలా ఈ హ్యాండిల్ పట్టుకున్నామా, ఇలా పెట్టి ఇలా స్క్రబ్ చేస్తాయి అంతే. ఇక్కడ కాలుకి వేయలేదు, చూడలేదు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇలా నీట్గా ఇలా ఎంత బాగుందో. ఇది స్క్రాపింగ్ టైప్లోనే ఉంది. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ టు డూ. టెర్రస్ మీదకి నిచ్చలేదు. సో ఎక్కలేము. అక్కడికి ఎక్కేమంటే భయం, చిన్నది కదా. కింద వేసింది ఏషియన్ పెయింట్స్ వారి కూలింగ్. అది సమ్మర్లో చల్లదనాన్ని ఇస్తుంది అనమాట ఇంటికి. సో అంటే కూలింగ్ పెయింట్ అని వైట్ కలర్లో ఉంటుంది, అది వేస్తారు కదా. అది నార్మల్గా సున్నం వేసుకుంటాం మనం కూలింగ్ ఉన్నటికి, ఒక టైప్ ఆఫ్ ఉంటుంది అది. కానీ ఇదేంటంటే 8 years వస్తుంది. దీని కాస్ట్ 2600. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ బై ఇట్ ఆర్ వాచ్ ఇట్. ఈ ఎండాకాలంలో ఎండకి తట్టుకోవాలంటే పైన ఈ పెయింట్ వేయించుకోవాల్సిందే. చల్లగా ఉంటుంది. వర్షాకాలం అయితే ఇంకా చల్లగా ఉంటుంది. 8 years వారంటీ అయితే దీంతో ఇస్తారు. మనమేం వేసుకోవలేదు, వాళ్ళే వచ్చి వేసేసి వెళ్తారు. నార్మల్ వాటికి అయితే మనమే తీసుకొని మనమే వాటర్ కట్టుకొని వేసుకోవాలి. ఇవి ఈ ఫెసిలిటీ కూడా ఉంది, వాళ్ళే వచ్చి వేసేసి వెళ్తారు. సో ఇది 8 years వారంటీ ఉంది కాబట్టి ఇంకొక 8 years కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొన్న వేసాము ఇల్లు, నిన్నంతా కూల్గా ఉండింది. సో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను, మీరు కూడా బై చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎవరికైతే చల్లదనం కావాలనుకుంటారో ఏషియన్ పెయింట్స్ వారిది వారంటీ ఉంటుంది, 8 years వారంటీ. సో బై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను. ఓకే, ఇక్కడ కొంచెం వేసా ఫ్రెండ్స్, దిగుతున్నాం అనమాట. అంటే అక్కడ పానీపూరి కూడా కవర్ చేయాలి కదా. సో ఇదన్నమాట సీలింగ్ పెయింట్. సో ఎంత వైట్గా ఉందో అంత కూల్నెస్ కూడా వస్తుంది. పెయింట్ వల్ల కూలింగ్ వచ్చేది నాకు సో ఇంట్రెస్టింగ్ కదా. సో తెల్లగా ఉంది. అక్కడ వేసిన ముగ్గు కూడా కవర్ అయిపోయిందప్ప. ఇదిగోండి, ఇక్కడ ఒక ముగ్గు ఉంది కదా, అది కూడా కవర్ అయిపోయింది. సో ఇక్కడ 8 years వారంటీ. అంటుకుంటుంది కాళ్ళకి కొంచెం, అంటే నిన్నే కదా వేసారు మొన్న. సో ఇప్పుడు వెళ్ళిపోదాం కిందకి. మట్టికి కూడా వేసేసారు చల్లముండానికి. చలో. ఇక్కడ రెడ్ పెయింట్ చూసారా? ఇక్కడ ఇట్లాంటి ముగ్గులే అంటే వేస్తూ ఉంటారు. పెయింట్ ఇక్కడ కలిసిపోయింది ఆ రింగ్. సో రెడ్ పెయింట్ చేశారు, అంటే అన్ని రంగులు కలిపితే ఈ కలర్ వచ్చింది, బ్రైట్ కలర్. సో అది వేసారనమాట. దట్స్ ఇట్. ఇవన్నీ ఆంటీ వేసిన ముగ్గులు అప్పుడు చూపించాను కదా. లెట్స్ గో. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుంటాం.